Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమల్లో ఈ రోజు రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం చేయబోతున్నారు? ఒక గుజరాతీ స్పెషల్ చేస్తున్నాను. గుజరాతీ కడి అంటే కడి మనకు డిఫరెంట్ స్టేట్లలో చేస్తుంటారు. ఓకే. ఆ మెథడ్ కూడా మారుతూ ఉంటుంది. సో ఈ రోజు గుజరాతీ స్టైల్లో చేస్తున్నాను. సో గుజరాతీ స్టైల్లో కడి. ఎస్ అండి. ఓకే. సో మరి గుజరాతీ కడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుజరాతీ కడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. రాజుగారు రెడీయా? ఓకే అండి. సో దీంట్లో ఏంటంటే ముందుగా ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాం అండి. దీంట్లో అల్లం ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిర్చి ఈ 2 కలిపేసి పేస్ట్ చేసుకున్నాం. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. అలాగే అంటే మనం డిష్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక బౌల్లో పెరుగు కొంచెం పుల్లగా ఉండాలండి, మరి ఎక్కువ పుల్ల కూడా కాదు. సో గుజరాతీ కొంచెం స్వీట్స్ కొంచెం ఎక్కువగా తింటూ ఉంటారు. సో ఇది కూడా దీంట్లో కూడా మనం కొంచెం పంచుతారు, ఇది కూడా కొంచెం అలాగే వస్తుంది. దీంట్లో శనగపిండి, సో ఉండలు లేకుండా ముందు ఇది కలిపేసి పెట్టుకోవాలి. ఎస్ అండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం, కొద్దిగా కారం. సో ఇది కొంచెం కలర్ కొరకండి. సో ఎలాగో మనం మళ్ళీ పచ్చిమిర్చి అల్లం వేస్తున్నాం కదా, కొద్దిగా పసుపు, కొంచెం వాటర్ ఇస్తారా? సో కొంచెం ఇలా చిక్కగా వేస్తే మనం వేడి తగలగానే అలా ఉండలుగా అయిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత కొంచెం ఇలా లూజ్గా చేసి పెట్టేసుకుంటే బెటర్ అండి. సో ఉండలు లేకుండా చూసుకోవాలి, కొంచెం చిన్న చిన్న ఉండలు వస్తున్నాయి. సో ఇది కొంచెం ఫైన్గా చేసేసుకుంటాం. ఓకే. సో ఉండలు లేకుండా చక్కగా ముందు అది మొత్తం కలిపేసుకోవాలి. ఎస్. ఓకే. సో మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇంట్లో ఏదైనా డెకరేట్ చేసుకుంటున్నప్పుడు, అంటే బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, ఎంగేజ్మెంట్స్, ఇంకా మ్యారేజెస్, ఇలా రకరకాల అకేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా చిన్న చిన్న పార్టీస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇలాంటప్పుడు బెలూన్స్తో డెకరేట్ చేస్తూ ఉంటారు. ఈ బెలూన్స్ మామూలుగా అయితే కొద్దిమంది మిషన్స్తో కూడా ఊదుతున్నారు, కానీ నోట్తో ఊదేటప్పుడు అయితే కాస్త వేడి నీళ్ళల్లో ఈ బెలూన్స్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు ఉంచి దాని తర్వాత కనుక బెలూన్స్ ఊదుకున్నట్లయితే బాగా గాలి ఊదొచ్చు, పెద్ద బెలూన్స్గా తయారు చేసుకోవచ్చు. చిట్కా చూసాం కదా, కలిపి పెట్టుకునేసారా రాజు గారు? ఓకే అండి. సో ఇది పక్కన పెట్టేసాను. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. పోపు కూడా నేతితో పెట్టుకుంటున్నాం. ఓకే. దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే, జీలకర్ర, ఆవాలు, ఇది మనకు రైస్ తో చాలా బాగుంటుందండి. వాళ్ళు అంటే చపాతీ లాంటి వాటి కూడా మనకు కొంచెం అంటే అలా డిప్ చేసుకుని కూడా తిన్నా బాగుంటుంది. దీంట్లో మళ్ళీ మామూలు కడీలలో వేసుకున్నట్టుగా ఏమన్నా మనం పీసెస్ లాగా పకోడీలు కానీ అలాంటివి ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ప్లేన్ గా మనం ఇప్పుడు చేసేది కడి.
సో దీని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగు శనగపిండి మిశ్రమం వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా ఇస్తారా? ఇది గుజరాతీ కడి కొంచెం లూజ్గానే ఉంటుంది. ఓకే, మరి గట్టిగా కాకుండా. ఓకే, కాస్త మరిగిపోతే ఇంకా అయిపోయినట్టే. చాలా సింపుల్ గానే చేసేసుకోవచ్చు. సింపుల్ గానే చేసుకోవచ్చు అండి. సో ఇది కొంచెం లైట్ బాయిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీంట్లో కొంచెం పంచదార. ఓకే. వాళ్ళు చేసుకునే డిష్లలో కర్రీస్లలో కూడా కొంచెం బెల్లం కానీ లేదా పంచదార కానీ యాడ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో కూడా ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది మనకి. ఓకే. సో పోపు ఒకటి ఆ నేతితో నెయ్యి కొంచెం మొత్తంగా కూడా కమ్మగానే ఉంటుంది. కమ్మగానే ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే, బాయిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సరిపోతుంది కదా రాజు గారు? ఆ మాత్రం ఒక బాయిల్ అలా వస్తే మనకు సరిపోతుంది. ఒక్కోసారి మనకు కొంచెం శనగపిండి ఎక్కువైనా కొద్దిగా థిక్గా అవుతుంది. అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఓకే, గుజరాతీ కడి రెడీ అండి. గుజరాతీ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుజరాతీ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా అల్లం పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పెరుగు మిశ్రమం వేసి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుజరాతీ కర్రీ రెడీ. గుజరాతీ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. మీరు అన్నట్టే స్వీట్నింగ్ చాలా బాగుంది రాజు గారు. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేశాం కదా, అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వచ్చింది. సో నార్మల్ గా కర్రీ టేస్ట్ అయితే అందరికీ తెలిసిందే, బట్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. కాస్త స్వీట్ గా ఆ పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది దాంట్లో. సో నేను ఎప్పుడు గుజరాతీకి వెళ్ళి గుజరాతీ కర్రీ టేస్ట్ చూడలేదు, ఇక్కడ తినిపించారు. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చుండ్రు. ఈ సమస్యతో బాధపడని వాళ్ళు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది చాలా సందర్భాల్లో చుండ్రుతో బాధపడుతూనే ఉంటారు, జుట్టు రాలిపోతుందని బాధపడుతూనే ఉంటారు. మరి చుండ్రు తగ్గించుకోవాలి అంటే కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్ళకి, జుట్టుకి అంతా బాగా పట్టించి ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే 2-3 వారాలకంతా చుండ్రు తగ్గిపోతుంది, జుట్టు రాలడం కూడా కంట్రోల్ అవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. మీ పేరు? వైష్ణవి. వైష్ణవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నర్సరావుపేట అండి. నర్సరావుపేట. ఓకే, అభిరుచి కోసం అక్కడ నుంచి వచ్చారా? అవునండి. అంత ఇష్టమా? ఇష్టం. ఎందుకో? టీవీ షో కాబట్టి. టీవీ షో కాబట్టి. మరి అభిరుచిలో స్పెషాలిటీ ఏంటి? అభిరుచిలో నాకు ఇష్టమైన స్వీట్ చేయడానికి వచ్చానండి. మీకు ఇష్టమైన స్వీట్ చేయడానికి వచ్చారా? ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? రూప. రూప గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదు. లేదు, ఇక్కడికి వచ్చాకే. ఇక్కడికి. ఓకే. సో మరి వంటలు చేయడానికి రెడీయా మీ ఇద్దరు? రెడీ. రెడీ. సో ముందు ఎవరు చేస్తారు, వైష్ణవి గారా రూప గారా? నేను చేస్తాను. మీరు చేస్తారు. ఏం చేస్తారు రూప గారు? క్యాబేజ్ కోఫ్తా కర్రీ. క్యాబేజ్ కోఫ్తా కర్రీ. ఓకే. సో ఆర్ యూ రెడీ? ఎస్.
ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, మెంతికూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో 1, శనగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, సో క్యాబేజ్ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? రెడీ అండి రూప గారు? సో డీప్ ఫ్రై కాబట్టి ముందు ఆయిల్ హీట్ చేయాలి. మీరు ఈలో ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్యాబేజ్ తీసుకోండి. క్యాబేజ్ ఓకే, అండ్ యాడ్ మెథి. ఓకే, మెంతి కూర, బేసన్ సరిపడింది, శనగపిండి, ఓకే, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, హల్దీ, ఓకే, పసుపు వేసుకున్నారు, ఓకే, కారం, సాల్ట్, ఓకే, కొంచెం గరం మసాలా, గరం మసాలా లైట్ గా తీసుకో, కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. సో సరిపడిన నీళ్లు వేసేసుకుని కలిపేసుకోవాలి. రూప గారు ఏం చేస్తూ ఉంటారు? వర్కింగ్ ఏం వర్కింగ్? సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను. సాఫ్ట్వేర్, ఓకే. మీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడు సాఫ్ట్ గా మాట్లాడతారు ఎందుకండి? కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు కదా. అవునా? అవును. ఇంకా కొంచెం బేసన్ తీసుకుంటున్నా. ఓకే, సో టైం ఉంటుందా వంటలు చేయడానికి? పిల్లల కోసం చేస్తాను. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. ఏం చేస్తూ ఉంటారు? పెద్ద బాబు 6th స్టాండర్డ్, చిన్న బాబు 3rd స్టాండర్డ్. ఏంటి పేర్లు? వర్ధన్ అండ్ సమర్థ్. వర్ధాన్ అండ్ సమర్థ్. ప్రాపర్ గా మాది సోలాపూర్, మహారాష్ట్రలో ఉంటాను. మహారాష్ట్ర. జాబ్ పర్పస్ గా ఇక్కడ వచ్చిన. సో తెలుగు అంత క్లియర్ గా రాదు. ఓకే, బట్ బాగానే నేర్చుకున్నారే. అవును. మీరు అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా మరి? అవునండి. ఎక్కడ? మహారాష్ట్రలో చూసేవారా, ఇక్కడ చూసేవారా? మహారాష్ట్రలో చూస్తారు, అక్కడ కూడా చూస్తారా? రౌండ్ గా చేసుకొని డీప్ ఫ్రై చేయాలి. సో ఇలాంటి కోఫ్తా కర్రీలన్నీ అటు సైడే బాగా ఫేమస్ కదండి, మహారాష్ట్ర సైడ్. ఈ కర్రీకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి. సో ఇదంతా కూడా 2 వైపులా చక్కగా కలర్ చేంజ్ అయ్యేదాకా కాల్ చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వరకు డీప్ ఫ్రై చేయాలి. సో జనరలీ క్యాబేజ్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి మీరు మెంతికూర యాడ్ చేశారా? సో క్యాబేజ్ కాస్త కొంచెం తగ్గుతుంది టేస్ట్, మేతి కొంచెం డామినేటింగ్ ఉంటుందని. 1 టీ స్పూన్ బటర్ వేస్తున్నా. బటర్, నూనె, సో కొంచెం నూనె, కొంచెం బటర్ వేసి, బిర్యానీ ఆకు, కొంచెం తాల్పు గింజలు, ఓకే, పోపు దినుసులు, కరివేపాకు. ఇందులో నేను ఆనియన్, టమాటా, కాజు షాలో ఫ్రై చేసి పేస్ట్ చేసేసి, కొంచెం ఫ్రై చేసేసుకుని పేస్ట్ చేసి అది ఇప్పుడు యాడ్ చేస్తారా? ఇందులో యాడ్ చేయాలి. సో కోఫ్తాలు అయిపోయాయి కదా? అవునండి, తీసేయాలి. సో ఈ పేస్ట్ అంతా కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం ఒక 5 minutes. అంటే అందులో ఆల్రెడీ ఫ్రై అయిపోయింది, ఫ్రై అయ్యే పేస్ట్ చేశారు. జరగండి. ఓకే, సో ఆ మెంతికూర బాగా ఫ్లేవర్ తెలుసు. పిల్లలు ఇష్టంగా తింటారని. సో ఇంకా మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, మ్యూజిక్ అంటే తెలుగు పాటలు, తెలుగు సినిమా చూస్తారా? ఓకే ఓకే. సో ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి ఎన్నేళ్లుగా ఉంటున్నారు ఇక్కడ? 5 years. 5 ఏళ్ళు. హస్బెండ్ జాబ్ పర్పస్ కి ఇక్కడ వచ్చారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీ వారు? సాఫ్ట్వేర్. ఆయన కూడా సాఫ్ట్వేర్. ఓకే, అందరికి హాయ్ చెప్పండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికి హాయ్. ఇప్పుడు కొంచెం లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం. ఓకే, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?
వైష్ణవి గారి డిష్. ఈ డిష్ ఎప్పుడు ట్రై ఈ చేయాలి. డిష్ ఎప్పుడు ట్రై చేయాలి. ఓకే. కొంచెం లైట్గా పసుపు, అందులో ఆల్రెడీ కారం వేసినాం, అందుకే లైట్గా తీసుకున్నాం. కొంచెం. గ్రేవీకి సరిపడే సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి. హా. ఓకే, కొంచెం వాటర్ వేసుకుంటారా? కొంచెం లైట్గా ఫ్రై అయిన అయ్యాక. తర్వాత వాటర్ పోసుకోవాలి. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదా. అవునండి. సో ఎప్పుడు కోఫ్తా కర్రీ చేసుకున్నా కూడా కోఫ్తాలు ఇంకా దింపేసుకుంటాం అనే ముందు యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఇది కర్రీ సర్వ్ చేసేసుకున్న తర్వాత పైనుండి కోఫ్తాస్ వేసేసుకోవాలి. ఎక్కువసేపు అంటే బిఫోర్ 5 minutes మనం ఆఫ్ చేసే బిఫోర్ 5 minutes అప్పుడు వేయాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే ఏంటంటే మళ్ళీ అవి సాఫ్ట్ గా Soft గా అయిపోయి సో ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా, అవునండి. చక్కగా అయిపోయింది కర్రీ. మ్మ్. వేస్తారా కోఫ్తా? కోఫ్తా. ఓకే, సో క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ. క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా జీడిపప్పు, టొమాటో, ఉల్లిపాయ వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, మెంతికూర, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కోఫ్తాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ. కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది కదండి, టేస్ట్ చూసేద్దాం. రాజు గారు టేస్ట్ చేయండి. ఓకే. బాగుంది రూప గారు. ఆ గ్రేవీ కూడా ఉల్లిపాయ, టమాటో, జీడిపప్పు పేస్ట్ యాడ్ చేశారు కదండి, బాగుంది. కాంబినేషన్ కోఫ్తాలు అనేది కూడా చాలా బాగుంది. బాగుంది. నైస్ అండి, సూపర్. థ్యాంక్ యూ. సో అయిపోయింది కదా రూప గారి వంట. మరి నెక్స్ట్ వైష్ణవి గారు చేస్తారు, బట్ దానికన్నా ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు, కర్పూరం అలా డబ్బాలో పెట్టానో లేదో పొద్దున్న చూసేసరికి మాయమైపోయింది, దేవుడు తీసేసుకున్నాడా ఏంటి, కర్పూరం ఏమైపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఏం లేదండి, కర్పూరం ఎవాపరేట్ అయిపోతుంది, అంటే ఆవిరైపోతూ ఉంటుంది. అందుకే కర్పూరం నిల్వ ఉంచిన డబ్బాలో 4-5 మిరియాలు, బియ్యపు గింజలు ఇలా వేసుకుని టైట్ గా మూత పెట్టుకున్నట్లయితే కర్పూరం ఆవిరైపోకుండా ఉంటుంది. రూప గారి వంట అయిపోయింది కదా, నెక్స్ట్ వైష్ణవి గారు మీరేం చేయబోతున్నారు? ఆప్రికాట్ హల్వా అండి. ఆప్రికాట్ హల్వా. బా, మంచి టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ అండి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. చేద్దామండి. ఓకే, సో ఆప్రికాట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆప్రికాట్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆప్రికాట్లు 1 కప్పు, పంచదార 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కుంకుమ పువ్వు చిటికెడు. ఓకే, సో ఆప్రికాట్ తో హల్వా ఎలా ఉంటుంది చూద్దాం, తిన్న తర్వాత మనకే తెలుస్తుంది. బట్ ఫస్ట్ అయితే చేయాలి కదా. రెడీయా మీరు? రెడీ అండి. ఓకే, అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందు నెయ్యి వేసుకోవాలి. ముందు నెయ్యి వేసుకుందామండి. తర్వాత కాజూస్, జీడిపప్పు నేతిలో వేయించుకోవాలి. నేతిలో వేయించుకోవాలండి. మీరు కూడా సాఫ్ట్వేర్ ఏంటి? ఒకప్పుడు అండి, ఇప్పుడు కాదు. అదే ఎలా చెప్పాను మరి, ఎందుకు మీరు కూడా అలా సాఫ్ట్ గా గట్టిగా మాట్లాడండి. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా మీరు? వాచ్ చేస్తానండి. మరి అక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ గట్టిగా మాట్లాడకపోతే మీరు ఏమనుకుంటూ ఉంటారు టీవీ చూస్తూ? ఏ సౌండ్ కొంచెం పెంచు, ఎంత సౌండ్ పెంచినా మాటలు వినపడం ఏంటి, కొంచెం గట్టిగా మాట్లాడచ్చుగా అనుకుంటారు కదా. సో వాళ్ళు అలాగే అనుకుంటారు కాబట్టి మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే పాపం మీ వంట వాళ్ళు కూడా సరిగ్గా విని ట్రై చేస్తారు. ఓకే. ఇది
కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలా? పక్కన తీసి పెట్టుకోవాలండి. ఓకే కొంచెం గీ ఉంచి మిగతాది పక్కన తీసి పెట్టుకోవాలి. ఓకే. సో ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మానేసారా? మానేసానండి. ఇప్పుడు హౌస్ వైఫ్. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. హస్బెండ్ ఏమో బిజినెస్ మ్యాన్. ఓకే. సో ఇక్కడ ఉండరండి. ఇక్కడ ఉండరు. ఇక్కడ ఉండరు. ఎక్కడ? యుఎస్ఆ? కాదండి, నర్సరావుపేట. నర్సరావుపేట. అవును. సిటీస్ లో ఉండడం కుదరదు కాబట్టి రిజైన్ చేసేసాను. రిజైన్ చేసేసారు. ఓకే. మిగిలిన గీలో మనం ఆప్రికాట్ పేస్ట్ అండి. ఆప్రికాట్ పేస్ట్ చేసి వేసుకోవాలి. పేస్ట్ చేసి వేసాం. ఆప్రికాట్స్ ఒక 2 to 3 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మిక్సీ చేయాలండి. మిక్సీ చేసిన పేస్ట్ ఇది. ఓకే. మనం ఈ పేస్ట్ వేసుకుందాం. సో ఆప్రికాట్ ని తెలుగులో ఏమంటారండి? జల్లారు పండు అంటారండి. జల్లారి పండు. జల్లారు పండు. జల్లారు పండు లేదా సీమ బాదం అని కూడా అంటారండి. సీమ బాదం. రాయలసీమలో పుట్టింది అది? లేదండి, ఇది యాక్చువల్ గా చైనాలో ఉండే ఫ్రూట్ ఇది. ఫ్రూట్. ఓకే. ఇప్పుడు అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుందండి. ఓకే. ఆప్రికాట్. సో ఇది కొంచెం ఏంటి ఉడకాలా? కొంచెం దానికి ఆయిల్ గీ పట్టిందాక. సో వర్క్ చేసి ఉండి సడన్ గా వర్క్ మానేసి ఇంట్లో ఉంటే బోర్ కొట్టట్లేదా? అందుకనే ఇలా వంటలు ఇప్పుడు సాఫ్ట్వేర్ అయిపోయి కొత్త వంటలు ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నాను. ఎన్ని ఏళ్ళు అయింది పెళ్ళి? 1.5 years అయింది. 1.5 years అయింది. సో ఆప్రికాట్ కొంచెం వేగింది కదా? వేగింది. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ షుగర్ వేసుకుందాం. ఓకే. పంచదార. ఇది ఎవరు నేర్పించారు మీకు? ఇది మా అత్తయ్య నేర్పించండి. సో ఇప్పుడు వంటలన్నీ కూడా కేర్ ఆఫ్ మీ అత్తయ్య? కొన్ని వంటలు. అవునండి. మరి స్పెషల్స్ దగ్గర అభిరుచి, అమ్మ, అత్తగారు, అందరి దగ్గర. ఆ పంచదార అంతా కరిగిందాక కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఓకే. సో పంచదార కొంచెం కరిగితే ఆటోమేటిక్ గా కాస్త లూజ్ అవుతుంది. అవునండి. సో ఇలా మీరు డిఫరెంట్ వంటలు చేసి మీ వారికి పెట్టినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి? జనరల్ గా ఆయన అన్ని ఇష్టంగానే తింటారండి. అవునా? బాలేకపోయినా పెద్దగా ఏమనరు. ఓకే. సపోర్టింగ్ హస్బెండ్. వెరీ నైస్. 1.5 years కదా? అవునండి. బాలేకపోయినా ఏమనరు. ఇన్ కేస్ ఏమైనా మార్చుకోవాలి అంటే ఇది ఎక్కువైందని చెప్తారు. ఇది ఎక్కువైంది తక్కువైందని చెప్పుకుంటేమ్మా. అవును. దయచేసి పెడతావు కాబట్టి కొంచెం చూసుకుని చేయమ్మా ప్లీజ్ అంటారా? అవును. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ ఇంతేనండి. ఇది మనం సెపరేట్ బౌల్ లో తీసుకోవాలి. అంతేనా? ఓకే, డన్. ఆ బౌల్ తీసుకోండి. బాగుందండి. ఏదో మంచి జామ్ లాగా ఉంది చూడ్డానికి. యాక్చువల్ గా ఆప్రికాట్స్ తో జామ్స్ తయారు చేస్తారండి. ఇప్పుడు మీరు హల్వా తయారు చేసి హల్వా చేసాం మనం. ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా. పిల్లలు తింటే బెటర్. అవునండి. కళ్ళకి చాలా మంచిది. కళ్ళకా? అవునండి. పెద్దవాళ్ళకి వయసు పెరిగే కొద్దీ సైట్ వస్తూ ఉంటుంది కదండి, కంటి చుట్టూ. మీరు ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఇంతలా సోడా బుట్టీలు పెట్టుకుని వాట్ అంటున్నారు. వాళ్ళు కూడా అసలు కొంచెం క్యారెట్లు, ఆప్రికాట్లు తింటే కాస్త హెల్ప్ అవుతుందండి. పైనుంచి కొంచెం కుంకుమ, సాఫ్రాన్. ఓకే అండి. అయిపోయిందా? ఆప్రికాట్ హల్వా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ హల్వా తయారీ విధానం మరోసారి చూసేది. ఆప్రికాట్ హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన ఆప్రికాట్లు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఆప్రికాట్ పేస్ట్, యాలకుల పొడి వేసి వేయించాలి. దీనిలో పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, తురిమిన బాదాం, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆప్రికాట్ హల్వా రెడీ. ఆప్రికాట్ హల్వా టేస్ట్ చూసేద్దామా రాజు గారు? వావ్, బాగుంది రాజు గారు. చాలా బాగుంది.
చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్ యాక్చువల్లీ. ఎప్పుడు ఆప్రికాట్ హల్వా లాగా మనం టేస్ట్ చూసుండం కదా, చాలా టేస్టీగా ఉంది వైష్ణవి గారు. Thank you. మీకు ఎలా అనిపించింది? బాగుందండి, అంటే కొంచెం నేతిలో కూడా వేయించేసి చేశారు కదా, సో ఆ నెయ్యి ఫ్లేవరు, ఆ జీడిపప్పులు, ఓవరాల్ గా బాగుంది. కొంచెం ఎక్కువ డిఫరెంట్, హడావిడి లేకుండా సింపుల్ సింపుల్ గా జస్ట్ వాటిని ఏంటంటే కొంచెం నానబెట్టడానికి కొంచెం టైం తీసుకుంటుంది, అంతే. మిగతాదంతా కూడా ఫాస్ట్ గానే ఉంది. యా. సో ఇద్దరి వంటలు బాగున్నాయి ఈ రోజు. మరి విన్నర్ ఎవరు రాజు గారు? ఆ, రెండు రెసిపీలు బేసిక్ అయితే రెండు బాగున్నాయి. అవును, ఓకే, కొంచెం బెటర్ గా కోఫ్తా కర్రీ, ఓకే, ఎందుకంటే ఆ క్యాబేజ్ ఫ్లేవర్ తెలియకుండా కొంచెం చాలా జాగ్రత్తగా. సో గ్రేవీ అనేది కొంచెం బ్యాలెన్స్ గా ఉంది, కోఫ్తా టేస్ట్ కూడా బాగుంది. ఓకే, సో క్యాబేజ్ కొంచెం. కోఫ్తాలు అంటే మాత్రం చాలా టఫ్ యాక్చువల్లీ, బట్ అది మీరు బాగా టేస్టీగా చేశారు. ఓకే, సో హల్వా కూడా బాగుంది, కొంచెం బెటర్ గా కోఫ్తా కర్రీ. ఓకే, సో కంగ్రాచులేషన్స్ Thank రూపా you. గారు. Congrats అండి. సో మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ. అలాగే వైష్ణవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం ఆకుకూర ఒలుచుకున్న తర్వాత, అంటే పాలకూర, తోటకూర, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా ఒలుచుకున్న తర్వాత ఆ కాడలు అలా పడేస్తూ ఉంటాము. ఆ కాడలు పడేయకుండా, అంటే కొత్తిమీర అనుకోండి, ఇలా ఈ కాడలు ఉన్నాయి కదా, ఈ కాడల్ని చెట్ల మొదళ్లలో కనుక వేసినట్లయితే చెట్లు బాగా ఏపుగా పెరుగుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? మీకు మొదట్లో నేను గుజరాతీ వెరైటీ చూపించాను, అవును. ఇక్కడ ముంబై స్ట్రీట్ ఫుడ్ చూపిస్తున్నాను, ఓకే, మసాలా పావ్. వావ్. సో పావ్ అనగానే ఇంక మనకి ముంబై, Yes. సో దాంట్లో మీరు మసాలా పావ్ చూపిస్తున్నారు. అవునండి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. మసాలా పావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా పావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పావులు 4, క్యాప్సికం ముక్కలు అరకప్పు, టమాటో ముక్కలు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పావుబాజీ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. మసాలా పావ్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీయా? రెడీ అండి. సో ముందు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రీడమ్ ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్ గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటి చేసుకుంటే చాలా తక్కువగా నూనె అబ్జర్వ్ చేస్తుంది, లైట్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ముందుగా మసాలా రెడీ చేసుకున్నాం. ఓకే, దీంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా వెన్న, వెన్న, ఉల్లిపాయ ముక్కలండి, అలాగే క్యాప్సికం ముక్కలు, వెల్లుల్లి అండి, తరిగిన వెల్లుల్లి, సో బొంబాయి స్ట్రీట్ ఫుడ్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ఇదండి. వడాపావ్ కానీ మసాలా పావ్. సో ఇవి మనకు ఎక్కువగా వేగక్కర్లేదు, కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి. సో చాట్స్ కి ఎప్పుడైనా కూడా మనకు కాస్త అట్లా హాఫ్ హాఫ్ గా ఉంటేనే బాగుంటుంది. సో దీంట్లో టొమాటో ముక్కలు. ఓకే, సో ఇవి కొంచెం తొందరగా మనకి మగ్గడానికి సీజనింగ్ కూడా ముందే తొందరగా చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సరిపడా ఉప్పు, కారం పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే బాగుంటుంది, మనకు ఆ కలర్ అనేది కొంచెం బాగా వస్తుంది. స్పైసీ తక్కువగా ఉండి, పావ్ బాజీ మసాలా. ఓకే, సో మెయిన్ అంతా ఇది పావ్ బాజీ మసాలానే. ఎస్, అప్పుడే వచ్చేస్తుంది స్మెల్ సో మసాలా. పావ్ బాజీ మసాలా వేయగానే మనకి ఆ మసాలా స్మెల్ అంతా వచ్చేస్తుంది. సో ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గుతున్నప్పుడే దీంట్లో ఉడికించుకున్న బంగాళదుంపలు అండి. ఓకే, సో మెదిపేసుకుని ఇందులో వేసేసుకోవాలి. వేసేసి మళ్ళీ మ్యాష్ చేస్తామండి.
పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, సార్ దీంతో బాగా కలిపేసుకొని ఓకే. సో దీంట్లో కొద్దిగా నిమ్మరసం, స్టవ్ ఆపేసేస్తున్నాను ఇక్కడ. ఓకే. కొత్తిమీర, సో మసాలా రెడీ అయింది మనకి. రెడీ అండి. సో ఇప్పుడు కొంచెం మ్యాష్ చేసుకుందాం. ఓకే. సో ఫైన్ గా మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని సో ఈ కొంచెం ఆ మసాలా ఉన్న దాంట్లోనే కొంచెం నెయ్యి వెన్న వేసేసుకొని ఆ పావులు కూడా జస్ట్ ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ దానికి బాగా పడుతుందండి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం పావులు ఇట్లా మధ్యకు కట్ చేసేసుకోవాలండి. సో ఇవి విడివిడిగా చేసేసుకొని మధ్యలో కట్ చేసి వెన్నతో ఇక్కడ కాల్చుకోవాలి. ఓకే రాజు గారు, మీరు కట్ చేస్తూ ఉండండి, ఆలోపు ఒక చిట్కా చూసిద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పువ్వులు, ఆకుకూరలు ఇలాంటివి కాసేపు బయట పెట్టగానే వాడిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, పువ్వుల విషయానికి వస్తే పాత న్యూస్ పేపర్లో పువ్వుల్ని బాగా చుట్టిపెట్టి దాని తర్వాత బకెట్లో నీళ్లు వేసి ఆ నీళ్లలో ఉంచాలి. రాత్రంతా కనుక ఇలా ఉంచినట్లయితే ఉదయానికి పువ్వులు బాగా ఫ్రెష్గా తాజాగా తయారవుతాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, కట్ చేసేసుకున్నారా? రెడీ ఉన్నాయండి. ఓకే. కొద్దిగా వెన్న వేసుకొని సో కొంచెం కర్రీ కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లోనే. సో వీటిని ఇలా ఓపెన్ చేసేసి ఓకే. సో ఒక్కోసారి ఈ రెండు ఊడిపోయినా ప్రాబ్లం ఏం లేదండి మనకు. సో ఎలాగో తింటేప్పుడు కొంచెం మనం విడివిడిగానే తింటాం కదా. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి. అవును. సో ఈ రెండింటి మధ్యలో అప్లై చేసుకోవాలి. ఓకే. సో దీనిపైన కొద్దిగా సన్నకారపూస, కొద్దిగా ఉల్లిపాయలండి. ఓకే. సో వీటి మధ్యలో కూడా సేమ్ అలాగే సో కొద్దిగా ఉల్లిపాయలు. ఓకే, సూపర్. సో మసాలా పావు రెడీ అయిపోయింది. ఎస్. బ్యూటిఫుల్. సో పైన కూడా కొద్దిగా కారపూస వేసేసుకున్నాం. మసాలా పావ్ రెడీ. సో మసాలా పావ్ అయితే రెడీ అయిపోయింది. బట్ టేస్ట్ చూడబోయే ముందు మీరు కార్వింగ్ కూడా చేసేస్తే ఒకటేసారి టేస్ట్ చూద్దాం. తప్పకుండా అండి. ఆనియన్తో చేస్తున్నాను, ఈజీ ఫ్లవర్ చేస్తున్నాను. జస్ట్ జిగ్జాగ్ కట్ చేసేసి ఒక వాటర్ లిల్లీ టైప్ చేస్తున్నాం. ఓకే. సో ఇలా డిష్లు చేసినప్పుడు మనం దాంతో పాటు తీసుకునే ఇలా ఆనియన్ లాంటి దాంతో కార్వింగ్ చేసుకుంటే తక్కువ పడింది అనుకోండి, తినేసేయచ్చు. సో దీనికి కొంచెం
సైడ్లో కీరా కూడా ఇస్తున్నాను. ఓకే. ఓకే, ఒక్కొక్కటిగా అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుంటుందండి. ఓకే, మసాలా పావ్ రెడీ. ఓకే, సో మసాలా పావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ మసాలా పావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మసాలా పావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పావ్ బాజీ మసాలా, ఉడికించిన బంగాళాదుంపలు వేసి బాగా కలిపి కాస్త ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో వెన్న వేసి పావులు మధ్యకు కట్ చేసి వేయించుకోవాలి. వీటి మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమం ఉంచి సన్నకారపూస, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా పావ్ రెడీ. మసాలా పావ్. సో టేస్ట్ చూసేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఓకే తేజ, ముంబై స్ట్రీట్ ఫుడ్ అది, అదే స్టైల్లో తింటే బాగుంటుంది. ఓకే, ఏంటి రాజు గారు ఆ స్టైల్? ఏం లేదు, ఇలా ఇది అలా తింటేనే కరెక్ట్ గా ఎంజాయ్ చేయగలం అన్నమాట. yes. అసలు ఎంత బాగుంది రాజు గారు, సూపర్, చాలా టేస్టీగా ఉంది. సో ముంబై దాకా వెళ్ళి ఆ స్ట్రీట్లన్నీ ఎందుకు ఎత్తుక్కోవడం, హ్యాపీగా మన స్ట్రీట్ లోనే తినేసి తయారు చేసుకొని స్ట్రీట్ లోకి వచ్చి తినేస్తే చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. శుభ్రంగా మీరు హైజీనిక్ గా ఇంట్లోనే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేసే గుణం కాకరకాయకు ఉంది. అయితే కాకరకాయని రోజు వండుకోవాలి అని తెచ్చుకుంటాం, కానీ ఫ్రిడ్జ్ లో పెట్టగానే 2-3 రోజుల్లోనే పండిపోతూ ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా పండిపోతున్నాయి ఏంటి అని అనుకోకుండా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కనుక కట్ చేసి స్టోర్ చేసుకున్నట్లయితే కొద్ది రోజుల వరకు, ఒక 2-3 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ రోజు వంటలన్నీ బాగున్నాయి కదా, మరి ఆ వంటలోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. గుజరాతీ కడీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చాలా చక్కటి పోషక విలువలు, మంచి క్వాలిటీ ప్రోటీన్ అండి. శనగపిండి, పెరుగు కూడా మనకి ఇలా కూరల్లో వేసుకున్నప్పుడు మనం చలికాలంలో కూడా పెరుగు హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే కొంతమందికి పెరుగు వింటర్ సీజన్లో తీసుకుంటే జలుబు ఆ సమస్యలు కూడా వస్తాయని డౌట్ ఉంటుంది. జనరల్గా రాదు, బట్ ఈవెన్ దెన్ మనం ఫ్రిడ్జ్లో ఉంచి అలాంటి పెరుగు వాడినప్పుడు మనకు ప్రాబ్లం రావచ్చు. సో ఇలా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బయట నుంచే తీసుకుంటున్నాం కాబట్టి సూపర్. అల్లము, షుగర్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. జస్ట్ ఆ టేస్ట్ రావడానికి గుజరాతీ వంటకాల్లో కొంచెంగా మనకు స్వీట్ యాడ్ చేస్తూ ఉంటారు. సో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇది చాలా మంచి ప్రోటీన్ రిచ్ డిష్ అని చెప్పాలి. ఎంత ప్రోటీన్ ఉంటుందంటే మనకు 6 grams, అంటే పెరుగులో 6 grams ప్రోటీన్ వరకు వచ్చేస్తుంది. శనగపిండిలో మరో 15 నుంచి 20. సో టోటల్గా ఈ డిష్లో ఒక 30 grams ప్రోటీన్ వరకు మనకు వస్తే, నలుగురు తిన్నారనుకోండి ఈజీగా 8 to 9 grams మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో చాలా బాగుందండి. జస్ట్ ఈ డిష్లోనే 10 grams ప్రోటీన్ రావడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. సో ఇట్స్ వెరీ టేస్టీ అండ్ ప్రోటీన్ రిచ్ డిష్. డెఫినెట్ గా మనం ట్రై చేసుకోవచ్చు. తర్వాత క్యాబేజ్ కోఫ్తా కర్రీ కూడా బాగుందండి. మనకి ఈ క్యాబేజ్ కోఫ్తా కర్రీలో చక్కగా ప్రోటీన్ కూడా ఉంటుందండి. క్యాబేజ్ మెంతికూర ఉంది, తర్వాత టొమాటో అండ్ జీడిపప్పు. మనకు జీడిపప్పులో ఉన్న క్యాలరీస్, తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కోఫ్తాలో ఉన్న క్యాలరీస్ యాడ్ అవుతాయి. సో మనకి ఇటువంటి ఐటమ్స్, డబుల్ క్యాలరీస్ యాడ్ చేసే ఐటమ్స్ డైలీ డైట్ కాదండి, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ ఉందండి, అది ఏప్రికాట్ హల్వా. ఏప్రికాట్స్తో పాటు షుగర్, జీడిపప్పు, నెయ్యి వీటితో చేస్తున్నాం. ఏప్రికాట్స్ అనేవి కూడా చాలా మంచి ఫ్రూట్స్ అండి. ఏప్రికాట్స్లో ఉన్న ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే మనం దాన్ని
విటమిన్ సి కోసం అని తీసుకోవచ్చు. మనకు అవైలబిలిటీ అంత ఈజీగా ఉండదండి, సో దొరికినప్పుడు ట్రై చేసుకోవడంలో తప్పేమీ లేదు. తర్వాత మసాలా పావులోని పోషక విలువలు బాగున్నాయండి. ఇటువంటి ఐటమ్స్ ఎప్పుడు కూడా ఇంట్లో ట్రై చేసుకోవడానికి నేను చాలా మటుకు ప్రిఫరెన్స్ ఇస్తాను. పావు కానివ్వండి, తర్వాత బంగాళదుంపలు, టొమాటోస్, సో ఇవన్నీ కూడా అంటే ఆ మసాలాకు కావాల్సినవన్నీ కూడా బయట మనం చాట్ షాప్స్లో తినడం కంటే చక్కగా ఇంట్లో చేసుకోవడం అనేది సూపర్ థింగ్. నిమ్మరసం ఉంది, పావు భాజీ మసాలా కూడా మనం యూజ్ చేసుకొని హ్యాపీగా పిల్లలకి ఇటువంటి వెరైటీస్ మనం ఇంట్లో చేసిస్తే ఖచ్చితంగా వాళ్ళు దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో వెరైటీ ట్రై చేసుకోవచ్చండి, బట్ మనం ఈ హైజీనిక్ ఎన్వైరన్మెంట్లో చక్కటి కండిషన్లు తీసుకోవడానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇవాళ గుజరాతీ కడి ఒకటి ఇంట్రెస్టింగ్ అండ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ, ఏప్రికాట్స్ గురించి తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం మసాలా పావ్, ఈ 2 రెసిపీస్ కూడా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలని చూపించారు కాబట్టి చక్కగా మనం దీన్ని ట్రై చేసుకోవచ్చు. రాజు గారు, ఒక గుజరాతీ ఒక ముంబై డిష్ చూపించారు ఈ రోజు. Okay. 2 కూడా చాలా 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 టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. సో అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.